ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో 33 రోడ్లు, రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లు, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు, కలిపి 52 రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది. ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టరు, ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు, వీళ్ళంతా ఒకటే. నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ 52 రోడ్లలో 2018 నుంచి నేటి వరకు 5.5 సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన 19 రోడ్లలో 16 రోడ్లు వేసినారు సుంతక్క. కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది. 19 రోడ్లలో 16 రోడ్లు పూర్తి చేసింది. రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లకు గాను 3 రోడ్లే పూర్తి చేసినారు. దానిలో కూడా ఇంకా ఒకదానికి బీటీఐలో, అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారు అనేది తెలుస్తుందంటే 3, 4 అనుకున్నాను. అంటే 25 సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజలపైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, విశ్వాసము, కృతజ్ఞత ఏ పార్టీవి అనేది తేటతెల్లం అవుతా ఉంది. షూరిటీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక 6 కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నట్టు దానిని దాదాపు కాపీ కొట్టి ఒక 6 గ్యారంటీలని పంపిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు, మోసమే చేసినాడు. ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ మేనిఫెస్టో అనే కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకొని ప్రజలు మోసం చేసినారో అదే కార్యకర్తల్ని మళ్ళీ బాబుకు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీని ఇంటింటికి పంపిస్తూ ఉన్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రజలారా మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సునీతమ్మను వేయించమనండి, ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి, పరిటాల సునీతను ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి, మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి. ఈ విధంగా అయినప్పటికీ కూడా పరిటాల సునీత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి. పరిటాల సునీత ఆమె కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు, ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు, ఇంటికాడే ఉండిపోయినారు, బాధలో ఉండిపోయినారు వాళ్ళు. కాబట్టి ఇవేమీ చేయలేదు రోడ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. 2019 నుంచి 24 మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆగలే, భూములు కొంటానే ఉన్నాడు ఆయన అల్లుడు. నసనకోటలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే, ముత్యాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది, అది కూడా ఆగలే, అది ఆడిస్తూనే ఉన్నారు, పక్కన కర్ణాటకకు తోలుతూనే ఉన్నారు. ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే, వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ క్వారీలు ఆగలే. 40 సంవత్సరాలుగా వీళ్ళకి బాగా ముంచుతున్న అలీపా గ్రానైట్స్ కొత్తగా మళ్ళీ గ్రానైట్ లీజులు వచ్చినాయి. ఇంకో 2-3 సంవత్సరాలకు అక్కడ గ్రానైట్ లీజులు వచ్చినాయి. వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తూనే ఉన్నారు. పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే, వీళ్ళ కాంట్రాక్టులు ఆగలే పెనుగొండలో. ఇంకా అవి కాకుండా హిందూపురం, మడకశిర ప్రాంతంలో కూడా ఇలా పనులు చేస్తున్నారు. ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు, హిందూపురంలో పనులు చేస్తున్నారు, మడకశిరలో పనులు చేస్తున్నారు, పెనుగొండలో కాంట్రాక్టులు చేస్తున్నారు. వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రానైట్ లీజులు నడుపుతూ ఉన్నారు, క్రషర్లు నడుపుతూ ఉన్నారు. ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్టులు కూడా పనులు చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ పూచికి పుల్లంత నష్టం జరగలే. ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపునోళ్ళదో కోమటోళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్, బ్రాహ్మిన్స్ది. ఆ హోటల్ని ఎప్పుడెప్పుడో పరిటాల రవి హయాంలో బెదిరించి పీక్కొన్నాడనేసి ప్రచారం ఉంది, వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ బడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు, మన శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి జగనన్న సంతోషపరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో, వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపేం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే.
అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళు శాడిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడంలే కాంట్రాక్టర్లుగా. గంగలకుంట, లింగనపల్లి, బొమ్మేపర్తి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చే కాలువలు దిగినాం. గోపాలప్పకుంట, యాప్చర్ల దగ్గర కాలువ దిగినాం. చెర్లోపల్లి, పాల్వాయి ప్రాంతంలో కాలువ తొక్కుతున్నాం. ఇవన్నీ రైతులకు నీళ్ళు ఇవ్వాలా, తాగునీళ్ళు ఇవ్వాలా, చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుంది అనేసి. ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం. ఎన్నో వేల మంది రైతులకు ఈరోజు మంచి ధరతో పాలు తీసుకుంటా ఉన్నాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం. ముగ్గురు అన్నదమ్ములను కూడా శక్తివంచన లేకుండా పనిచేసినాం. కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు. ఇట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టినాం. ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం, కాన్సన్ట్రేటర్లు కొన్నాం. శక్తివంచన లేకుండా గుళ్ళకు, గోపురాలకు, మంచి చెడ్డ సావులకు, ఆసుపత్రులకు, చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాం.